రెండోసారి వినే అలవాటు మీకున్నా చెప్పే అలవాటు నాకు లేదు. నిమిషానికొకసారి మార్చుకోవడానికి నిన్న నేను చెప్పింది అభిప్రాయం కాదు, నిర్ణయం. ఈ కాంచనవల్లి ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అందులో తిరుగుండదు, మార్పుండదు. ఇంకొక్కసారి ఇలా వచ్చారంటే ఇప్పుడిచ్చిన మర్యాదని దాటి ప్రవర్తించవలసి వస్తుంది. కాంచనవల్లి గారు, కాసేపు మీ పంతాన్ని పక్కన పెట్టి వాళ్ళ ప్రేమని... అరే ఏంటమ్మా మీరు చెప్తుంటే అర్థం కాదా మీకు? మా కూతురి జీవితం మీద మాకు హక్కుంది. తనని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం, తల్లిదండ్రులుగా హక్కు మాకుంది. మా నిర్ణయం మేం చెప్పినప్పుడు గౌరవించి సైలెంట్గా వెళ్లిపోవాలి. అంతేకాని ఇలా వాదించడం కరెక్ట్ కాదు. మీరుండండి. వీళ్ళకిలా మాటలతో చెప్తే అర్థం కాదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ! మేడం, వీళ్ళని బయటికి పంపించే. పదండమ్మా, పదండి. చూడండి, చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారు అని నేనొచ్చాను. కాని మీరు వినేలా లేరు అని అర్థమైంది. అలాగే నా కొడుకు వాడి ప్రేమని, ప్రేమించిన అమ్మాయిని వదులుకోడు. ఆ ప్రేమని గెలిపించుకోవడం కోసం వాడు ఏం చెయ్యాలో అది చేస్తాడు. ఇక మీ ఇష్టం. జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు. అన్నయ్య, రేపే నిశ్చయతాంబూలాలు. వెంటనే రండి. అమ్మా పల్లవి, కూతురంటే పరువు. మేం చూసిన సంబంధాన్ని నువ్వు చేసుకోకపోతే మీ మామయ్యకి మేమిచ్చిన మాట పోతుందమ్మా. జీవితాంతం అతని ముందు మేము తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. నువ్వు తల వంచుకుని, తాళి కట్టించుకుని మమ్మల్ని తల ఎత్తుకునేలా చెయ్యాలి. నిన్ను కన్నందుకు మా పరువు నిలబెట్టమ్మా. నాన్న, మీ బాధ నాకు అర్థమవుతోంది. దయచేసి నా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. కానీ పెంచిన పరువు కోసం నేనిప్పుడు తల వంచితే జీవితాంతం కన్నీళ్లతో బ్రతకాల్సి వస్తుంది. దయచేసి నాకు అలాంటి పరిస్థితి రానివ్వకండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్. పల్లవి, నీ నోటి నుంచి ఇంకొక మాట బయటకొచ్చిందంటే మర్యాదగా ఉండదు. నోరు మూసుకుని మేము చూసిన సంబంధం చేసుకో. పల్లవి, అర్థమైంది కదా? నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు కదా, ప్రాణాలు తీసుకున్నా మీ వాళ్ల మనసు కరగదు. నిన్ను అర్థం చేసుకోరు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఎటు అడుగు వేస్తావో నిర్ణయించుకో పల్లవి. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా కూతురు నా నిర్ణయాన్ని దాటదు అని. అమ్మా, కార్తీక్ తో నాకు 100 ఏళ్ల జీవితం కనిపిస్తుంది. కార్తీక్ ని కోల్పోతే ఆ జీవితం 100 ఏళ్ల నరకమని తెలుస్తుంది. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని మీకు అర్థమవుతుందనే నమ్మకంతోనే ఉన్నాను. నన్ను, నా ప్రేమని బ్రతికించుకోవడం కోసం నా కోసం ప్రాణం ఇచ్చేవాడితో వెళ్లిపోతున్నాను. నీ గాలి తాకి హాయికి ప్రాణం వచ్చి నాది రాయికి
ఇప్పుడు మనం ఆ ముక్కంటిపురం వెళ్ళడం అంత అవసరమా? నాది కూడా అదే ప్రశ్న, అదే అభిప్రాయం. ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని కాదు, అసలు ఆ ముక్కంటిపురం మనం ఎప్పటికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆ ఊరిని, ఆ ఊరి పేరుని మర్చిపోతే మంచిది. 4 ఏళ్ల క్రితం నాటి విషాదం జీవితాల్లో ఇంకా అలాగే ఉంది. దాని తాలూకు భయం, టెన్షన్ మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ముక్కంటిపురం వెళ్ళడం ఎందుకు? భార్గవ, నీ భయం నాకు అర్థమవుతోంది. ఆ రోజు అక్కడ జరిగిన విషాదం తాలూకు భయం ఇప్పటికీ నాలోనూ అలాగే ఉందిరా. కానీ ఆ రోజు హాస్పిటల్లో దీనికి గుండె మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు మొక్కుకున్నాన్రా. ఏ దేవుడో దేవతో దేనికి గుండె ఇచ్చి ఇది క్షేమంగా ఉంటే ముక్కంటిపురం వచ్చి మొక్కు తీర్చుకుంటాను అనుకున్నాను. మొక్కుకున్న మొక్కు తీర్చుకోకుండా ఆ స్వామివారికి అలాగే బాకీ ఉండిపోయాను. బహుశా ఆ మొక్కు తీర్చుకోకపోవడం వలనే ఏమో దీని జీవితంలో ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. నైని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నానన్నా, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. విశాల్ సార్ ఎలా ఉన్నారు? బాబుగారు బాగున్నారు. ఏమ్మా, అక్కడ నీకు ఎవరి వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? బానే ఉన్నావు కదా? బానే ఉన్నానన్నా, ఎలాంటి సమస్యలు లేవు. సరే చెప్పమ్మా, ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేసావు చెప్పలేదు? అది అన్న, ఒక ముఖ్యమైన విషయం గురించి నీ సహాయం అడుగుదామని చేశాను. ఏంటమ్మా అది? ఒక కార్ నెంబర్ చెప్తాను, ఆ కార్ ఎవరిదో తెలుసుకుని నాకు చెప్పడం కుదురుతుందా? కుదురుతుంది. ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది? ఏం లేదన్నా, నాకు కలలో అన్నయ్య, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కార్ ఎవరిదో చెప్తారా? అలాగేనమ్మా, తప్పకుండా. పోనీ ఏ విషయంలోనైనా నన్ను హెల్ప్ చేయమంటావా? మీతో అవసరం పడినప్పుడు ఖచ్చితంగా అడుగుతానన్నా. ప్రస్తుతం ఆ కార్ ఎవరిదో చెప్పు, మిగతా విషయాల గురించి నేను ప్రయత్నిస్తాను. సరేనమ్మా, నంబర్ చెప్పు. నంబరు AP07GV8435. ఓకే అమ్మా, వివరాలు తెలుసుకుని వెంటనే నీకు ఫోన్ చేస్తాను. అలాగే అన్నయ్య, చాలా సంతోషం. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ఎప్పుడో ముగిసిపోయింది, అందరూ మర్చిపోయారు. దాని తాలూకు నిజాలన్నీ సమ్మోదైపోయాయి. 4 ఏళ్ల తర్వాత ఇదెవరో మళ్ళీ ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంది. మళ్ళీ కార్ నెంబర్ కరెక్ట్ గా చెప్తుంది, కార్ ఎవరి పేరు మీద ఉందో చెప్తుంది, ఎవరో అమ్మాయి చేతికి పచ్చబొట్టు ఉందని చెప్తుంది. ఓ, యాక్సిడెంట్ అయిన రోజు మేమిద్దరం కాకుండా పచ్చబొట్టున్న అమ్మాయి ఎవరు? 4 ఏళ్ల క్రితం జరిగిపోయిన యాక్సిడెంట్ ని ఇప్పుడెందుకు తవ్వుతుంది? ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి, ఉదో 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 ఎల్లమ్మ తల్లి, ఉదో ఉదో.
ఆ ప్రతి మాట లోక కళ్యాణం కోసమే, మీలాంటి వాళ్ళ మంచి కోసమే. ఇప్పుడు నా నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్కు సత్యం. మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిన అవశ్యం. ఏంటండి సత్యాలు నిజాలు? ఓవైపు సైన్స్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ దూసుకుపోతుంది. ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలేంటి? మూఢనమ్మకం కాదు, ఆ ఎల్లమ్మ తల్లి మాటల మీద మీరు ఉంచాల్సిన నమ్మకం. ఇలాంటివన్నీ నేను నమ్మను. ఫస్ట్ మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం చెబితే నమ్ముతావో, నీ జీవితంలోని ఏ విషయాల్ని చెప్తే నమ్ముతావు? శిక్షించడం ద్వారానే ప్రశాంతత వస్తుందని నువ్వు 4 ఏళ్లుగా ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నావని చెబితే నమ్ముతావా? చీకట్లో బాణం వేసినట్టు మీలాంటి వాళ్ళు ఇలాంటివేవో ఒకటి చెప్తూనే ఉంటారులే గాని ఫస్ట్ మీరు వెళ్ళండి. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి, ఉదో 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 ఎల్లమ్మ తల్లి, ఉదో ఉదో. నీకు పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు నీ భార్య కొన్ని భద్రంగా దాచిపెట్టుకున్న గాజుల గురించి చెప్తే నమ్ముతావా? ఏం చెప్తే నమ్ముతావు? ఆ ఎల్లమ్మ తల్లి నాతో చెప్పించిన ప్రతి మాట నిజం. ఈ మాట చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి నీకు? చూడు, సైన్స్ కనిపెట్టిన రాకెట్ ని కూడా ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టి మరీ అంతరిక్షంలోకి పంపిస్తారు. అది మూఢనమ్మకం కాదు, మనల్ని నడిపించే ఒక శక్తి ఉంది అనే నమ్మకం. ఆ శక్తి ఉంది అనే నమ్మకంతోనే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని నిర్ణయించబడ్డాయి. అందుకు కారణం జరిగిన దానికి, జరుగుతున్న దానికి, జరగబోయేదానికి విడదీయలేని, విడదీయరాని సంబంధం ఉంటుంది కాబట్టి. జై నాన్న, నువ్వు ఈ లోకంలోకి ఎప్పుడెప్పుడు వస్తావా, నిన్నెప్పుడెప్పుడు చూడాలా అని మనసు ఒకటి ఆరాట పడుతుందిరా. అందుకే డెలివరీ డేట్ దాకా కాకుండా ఈ లోపే త్వరగా వచ్చేసాయి, సరేనా? నన్ను తండ్రిని చేయబోతున్న నా ప్రియమైన శ్రీమతి గారు, ఒకసారి ఈ గాజుల్ని చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా చాలా బాగున్నాయి. అవును, ఈ చిన్నపిల్లల గాజులు ఎవరికి? ఎవరికంటావేంటో, త్వరలోనే మనకు పుట్టబోతున్న మన లిటిల్ ప్రిన్సెస్ కోసం. హలో మాస్టరు, మనకు పుట్టబోయేది అమ్మాయే అని మీరు ఫిక్స్ అవ్వకండి. ఖచ్చితంగా బాబు పుడతాడు, నేను చెప్తున్నాను, మీరు ఫిక్స్ అయిపోండి. కాదు, ఆడపిల్లే. లేదు, మగపిల్లాడే. కాదు, 200% ఆడపిల్లే. కాదు, 1000% మగపిల్లాడు. చూడు, నేను నీ పొట్ట మీద తల పెట్టుకున్న ప్రతిసారి నా కూతురు నన్ను నాన్న నాన్న అని పిలవటం నేను విన్నాను. అందుకే మనకి ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుందన్న నమ్మకంతోనే మన యువరాణి కోసం ముందుగానే ఈ గాజులు తీసుకొచ్చానన్నమాట. నేను ఈ గాజుల్ని కొని భద్రంగా దాచిపెట్టిన విషయం అది కాదు ధర్మ, ఆ ఎల్లమ్మ మాటల్ని
కార్తీక్ ఎంతో కొంత నమ్ముంటే వాణ్ణి మనం ఏదో విధంగా ఒప్పించి ముక్కంటిపురం తీసుకువెళ్లేవాళ్ళం. ఆది దంపతులు ఏదో విషయం గురించి సీరియస్ గా చర్చించుకుంటున్నట్టున్నారు. కొంప తీసి కార్తీక్ని ముక్కంటిపురం తీసుకువెళ్ళటం గురించి ఏంటి? ఓయమ్మో నాయన ఓరు దేవుడు, ఒకవేళ కార్తీక్ కనుక ఆ ఊరు వెళ్ళి ఆ ఎల్లమ్మ చెప్పినట్టు 4 ఏళ్లుగా కార్తీక్ వెతుకుతున్న వ్యక్తి దొరికితే, అమ్మో పొట్టలోంచి చీమల బయటకు వచ్చినట్టు నా పేరు కూడా బయటకు వస్తుంది. పరిస్థితులు ఎలా పగబట్టాయంట్రా దేవుడా. కానీ కార్తీక్ ఆవిడ మాటలు నమ్మటం లేదు, వినడానికి కూడా ఇష్టపడటం లేదని చెప్తున్నావు. పైగా అబద్ధాలు మూఢనమ్మకాలని కొట్టిపడేశాడు అంటున్నావు. మరి అలాంటి వాడికి మనం ఏమని చెప్పి ఒప్పించగలం చెప్పు? అదే అర్థం కావడం లేదండి. కార్తీక్ ని ముక్కంటిపురం తీసుకెళ్లి స్వామివారి కళ్యాణం జరిపిస్తే ఖచ్చితంగా వాడి జీవితంలో ఉన్న గతం తాలూకు విషాదం అంతా తొలగిపోతుందనే నమ్మకం ఉంది. వాడి కొత్త జీవితానికి అడుగులు పడతాయని ఆశుంది. కాని వాణ్ణెలా ఒప్పించాలో అర్థం కాని ఆరాటమే ఉంది. కార్తీక్ గురించి అక్కడికి తీసుకెళ్లేలా ఆ అమ్మవారు ఏదో ఒక దారి చూపిస్తే బావుండు. మా మనం ముక్కంటిపురం వెళ్తున్నాం. నాన్నా, నువ్వు చెప్పేది నిజమేనా? ముక్కంటిపురంలో స్వామివారి కళ్యాణం జరిపించడం ద్వారా నీకు సరికొత్త జీవితం మొదలవుతుందని ఆ ఎల్లమ్మ చెప్పిన మాటల మీద నీకు నమ్మకం కుదిరినట్టేనా? కొన్ని విషయాల్లో నాకు నమ్మకం ఉంది. నేను ముక్కంటిపురం వెళ్లి తీరాల్సిన అవసరం ఉంది. బయలుదేరదాం, త్వరగా రెడీ అవ్వండి. స్వామి, ఆ రోజు ఇదే ఊరిలో జరిగిన కారు ప్రమాదం నాకు కాళ్లు పోవటానికి, నా కూతురు రాధేకి గుండె మార్పిడి జరగటానికి కారణమైంది. రాధేకి క్షేమంగా గుండె మార్పిడి జరిగితే నీ దగ్గరకొచ్చి మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకున్నాను. ఎప్పటికప్పుడు మొక్కు చెల్లించుకుందాం అనుకున్నా. కాని ఇక్కడికొస్తే ఆ రోజు జరిగిన ప్రమాదం తాలూకు విషాదం వెంటాడుతుందనే భయంతో రాకుండా ఆగిపోయాం. మమ్మల్ని క్షమించు స్వామి. అయితే ఈ మధ్య నా కూతురు రాధే జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్లో పరిణామాలు చూస్తుంటే భయం వేస్తోంది. అందుకే 5 ఏళ్ల క్రితం మొక్కు ఇప్పుడు తీర్చుకోవడానికి వచ్చాం. స్వామి, ఇప్పటి వరకు నా కూతురు జీవితంలో జరిగిన వాటన్నిటినీ ఒక పీడకలలాగా తీసే. ఇక నుంచి మా రాధేకి ఎలాంటి సమస్య రాకుండా చూడు స్వామి, చూడు. పూజారి గారు, ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు? ఏమైంది? పూజారి గారు, మీరు నాకు సహాయం చేయాలి. అలాగే అమ్మా, తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. పూజారి గారు, అది మరి నా కల్లో నీ కలలో కనిపించిన విషయాలన్నీ అర్థం కాని పద్మవ్యూహంలా ఉన్నాయమ్మా. అవును పూజారి గారు, ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించాలి. ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని కాపాడాలి. కలలో కనిపించిన అమ్మాయికి ప్రాణహాని కలగకుండా ఉండడం కోసం నువ్వు పడుతున్న ఆరాటంలో అర్థం ఉందమ్మా. కానీ ప్రమాదంలో పడబోతున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఓ చిన్న ఆధారం కూడా లేదు కదమ్మా. మరి ఆ అమ్మాయి గురించి
ఎలా తెలుసుకుంటావు, ఎలా కాపాడతావు? అందుకు ఒకే ఒక మార్గం ఉంది పూజారి గారు. ఏంటమ్మా ఆ మార్గం? మీరు నాకు ఈ సహాయం చేస్తే ఆ అమ్మాయి ఎవరో నేను కనిపెడతాను. అలాగే అమ్మా, నువ్వు చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి నీకు తప్పకుండా సహాయం చేస్తాను. చాలా చాలా సంతోషం పూజారి గారు. నేను ఆ అమ్మాయిని వెతికే ప్రయత్నంలో ఉంటాను. శుభం. ఎవరి కోసం వెతుకుతున్నావు? అంటే మా అది వెతకడం కాదక్క, అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేయటం ఏంటి? అదే బావగారు, పోయినసారి మనం వచ్చినప్పటికి ఇప్పటికి గుళ్ళో ఏమన్నా మార్పులు చేర్పులు చేశారా, కొత్తగా డెవలప్మెంట్స్ ఏమన్నా జరిగాయా అని అబ్జర్వ్ చేస్తున్నాడు. అల్లుడు అంతే కదా. ఎదుటి వాళ్ళ మైండ్లో ఏముందో ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? నీ బ్రెయిన్ మ్యూజియంలో పెట్టొచ్చు. అదేంటో అల్లుడు, బ్రహ్మం గారికి కాలజ్ఞానం తెలిసినట్టు నాకు ఎదుటి వాళ్ళ మైండ్ లో ఏమున్నాయో అలా తెలిసిపోతాయి అంతే. ఏదో ఈ బుర్రకే ఆ టాలెంట్ తెలివితేటలు అలా కలిసి వచ్చాయి. ఇంకా పదండి, మాట్లాడింది చాలు, మీకు బుర్ర లేదు అంటున్నాడు. మా నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి. ఏమైంది నాన్నా? ఏం లేదమ్మా, తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు, మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. సరే అయితే త్వరగా వచ్చేయ్. నమస్తే సార్. నమస్తే. చూడు, ఇది 1 yearకి ఒకసారి జరిగే కళ్యాణోత్సవం కాబట్టి సెంటిమెంటల్ గా ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. నా అంచనా ప్రకారం ఆ రోజు నా భార్యకు చావుకి కారణమైన అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో గుడికి వచ్చిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయి. అలాగే సార్. వాళ్లలో ఆ హత్య చేసిన అమ్మాయి ఉందో లేదో కనిపెట్టు. అలాగే సార్. చూడుగుణా, లాస్ట్ టైంలా కన్ఫ్యూజ్ అవ్వకు, క్లారిటీతో ఉండు. అర్థమైందా? లాస్ట్ టైం అంటే ఏదో చిన్న పొరపాటు జరిగింది, ఈసారి జరగదు సార్. సరే వెళ్ళు, అలర్ట్గా ఉండు, మిస్ అవ్వకూడదు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు చెప్పినట్టే పెన్సిల్ స్కెచ్ తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్. ఈ పెయింటింగ్ని జనాలతో రద్దీగా ఉండే ప్లేస్లో పెట్టండి. ఈ పెయింటింగ్ని చూసి ఎవరైనా టెన్షన్ పడినా, దీని గురించి ఎవరైనా మాట్లాడుకున్నా, ఈ పెయింటింగ్ని పదే పదే ఎవరైనా భయంతో గమనించినా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. అలర్ట్గా ఉండండి. అలాగే. నా భార్యని చంపిన రాక్షసి, ఈ రోజు నువ్వు ఇక్కడికి ఖచ్చితంగా వస్తావని నా 6th సెన్స్ చాలా బలంగా చెప్తుంది. ఈ రోజు నేను తప్పకుండా పట్టుకొని తీరుతాను. నేను నా నుంచి ఏ శక్తి కాపాడలేదు. ఆశ కంటే నమ్మకం గొప్పదంటారమ్మా. ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా మంచే జరుగుతుందమ్మా. మీ అబ్బాయి గారితో నేను చెప్పిన ప్రకారం చేయించండి. ఆ భగవంతుడి ఆశీస్సులతో అతని జీవితంలోని విషాదమంతా తొలగిపోయి ఖచ్చితంగా కొత్త జీవితం మొదలవుతుంది. చాలా సంతోషం పూజారి గారు. మా అబ్బాయి జీవితంలో అలాంటి రోజు ఎప్పుడొస్తుందా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. మీ నోటివాక్కు ఫలించి మా వాడి కొత్త జీవితం మొదలైతే మాకు అంతకంటే సంతోషం మరొకటి ఉండదు పూజారి గారు. భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా జరుగుతుంది. శుభమస్తు. వీళ్ళు ఒకళ్ళ జీవితం అంటే కేవలం పెళ్ళొక్కటే అనుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడం అంటే సుడిగుండంలో పడిపోవడమే. వీళ్ళ పైత్యం. ఏంటమ్మా, పూజారి గారు ఏదో చెప్తున్నట్టున్నారు? అవునాన్నా, నువ్వీ పసుపట్టలు కట్టుకుని కోనేటి స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పారు. ఆర్తో మొదలయ్యే నీ పేరేంటో నాకు తెలీదు, కానీ నీ లైఫ్ ఎలా ముగియబోతుందో నాకు తెలుసు. నా భార్య ప్రాణం తీసి దొరకకుండా తప్పించుకున్నావని, కనపడకుండా దాక్కున్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా కళ్ళు ప్రతి క్షణం నిన్ను వెతుకుతున్నాయి. ఆ వెతుకులాటికి ఈ రోజుతో ముగింపు.
నీకు వేయబోయే శిక్ష ఈ రోజుతోనే మొదలు. సరే సరే పదండి, టైం అవుతుంది. సార్, ఎవరైనా అనుమానంగా కనిపిస్తున్నారా? లేదు సార్, అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా చాలా అలర్ట్గా ఉండండి. ఈ స్కెచ్ చూసిన ప్రతి ఒక్క రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. అలాగే సార్. ఆర్. సరే పూర్ణ, ఇదిగో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మంచి ర్యాంక్ రావాలని మొక్కుకో. అలాగే. ఏ పూర్ణ, గీత అక్క, నువ్వు స్నానం చేస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏయ్ గీత, నువ్వేంటి ఇక్కడ? మా ఫ్యామిలీ అంతా స్వామివారి కళ్యాణానికి వచ్చాం. మీరు కూడా వచ్చారని తెలిసింది, అందుకే నీకోసం గుడంతా వెతుకుతున్నాను. ఏదైతేనే మొత్తానికి నిన్ను కలిశాను, చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడికి వచ్చినట్టు నీకెలా తెలుసు? మీ ఫ్యామిలీ అంతా గుడికొచ్చారని చాలా సింపుల్ గా కనిపెట్టేశాను. అంత సింపుల్ గా ఎలా కనిపెట్టావు? మీ అక్క వేసిన పెయింటింగ్ గుడిలో ఒక చోటు ఉంది కదా, ఆ పెయింటింగ్ చూడగానే మీరొచ్చారని అర్థమైపోయింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నా నువ్వు? గుడిలో మా అక్క వేసిన పెయింటింగ్ ఉండడం ఏంటి? మేం మొక్కు తెచ్చుకోవడానికి వచ్చాం, అంతేగాని మా అక్క బొమ్మలు వేయడానికి రాలేదు. అసలు గుడికొచ్చాక మా అక్క ఆ పెయింటింగ్ జోలికి కూడా వెళ్ళలేదు తెలుసా? అలాంటిది గుడిలో మా అక్క వేసిన పెయింటింగ్ ఎందుకుంటుంది? ఎవరో వేసిన పెయింటింగ్ చూసి అది మా అక్క వేసిన పెయింటింగ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదే, అది మీ అక్క వేసిన పెయింటింగే. దాని మీద ఆర్ అని మీ అక్క వేసే సైన్ కూడా ఉంది. అవునా? నిజంగా నువ్వు చూసింది మా అక్క పెయింటింగేనా? అవును. మీ అక్క ఆర్ అని సైన్ చేసేటప్పుడు దాని మీద నెమలి పింఛం వేస్తుంది కదా, మీ అక్క సైన్ నాకు బాగా గుర్తు. ఆ సైన్ చూసే అది మీ అక్క వేసిన పెయింటింగ్ అని గుర్తుపట్టాను. ఎక్కడుందా పెయింటింగ్? గుడి లోపలుందే. సరే గీత, మనం తర్వాత కలుద్దాం. అద్భుతం. అటు కాంచనవల్లికి ఇటు కార్తిక్కి ఎంత బాగా చెప్పావో. నీకో విషయం తెలుసా? నీ అంత అందంగా అబద్ధం చెప్పావు, కానీ నీ అబద్ధాలకి కార్తిక్ కాంచనవల్లి నమ్ముతారేమో, ఈ సకల కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిన ప్రతి మాట నిజం. కాదు, పక్కా ప్లాన్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్లాన్ ఏంటి? అవును, 200% ప్లానే. ఆ ప్లాన్ లో భాగంగానే కార్తిక్ ఇక్కడికి వస్తున్న విషయం తెలుసుకున్నావు. నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. ఆ ప్లాన్ లో భాగంగానే కార్తిక్ కోనేట్లో స్నానం చేయడం చూసి నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. అరే, సార్ వారు ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలియదు అని చెబుతుంటే వినిపించుకోవేంటి నువ్వు? నీ ఇష్టానికి అర్థం పర్థం లేకుండా ఏదేదో వాగుతున్నావేంటి? ఏదేదో వాగడం కాదు, నీ మనసులో ఉన్న ఆలోచనలే చెప్తున్నాను. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే కోనేట్లో కాల్ స్లిప్ అయినట్టు నటించావు. కార్తిక్ నిన్ను పట్టుకునేలా చేశావు. నీ చూపులతో వాడిని వల్ల వేసుకోవాలని చూస్తున్నావు. సకల పిచ్చి పిచ్చిగా వాక్కు. ఏంటి అరుస్తున్నావు? రోడ్డు మీద బొమ్మలు వేసుకునే నీలాంటి లో క్లాస్ బుద్ధి నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అంత లో క్లాస్ దానివి కాబట్టే కార్తిక్ ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసి కూడా ఇంకా నువ్వు వాడి వెంట పడుతున్నావు. సకల మాట జారకు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏంటి వేలు చూపిస్తున్నావు? ఏ ఆడపిల్ల రెండో పెళ్లి వాడిని చేసుకోవడానికి ఇష్టపడదు. నువ్వు లో క్లాస్ అవుదాను కాబట్టి, సిగ్గులేని దానివి కాబట్టి కార్తిక్ చీపో అంటున్నా బరి తెగించి వెంట పడుతున్నావు. నోర్మోయ్, దాన్ని బరి తెగించడం అనరు,
ప్రాణంగా ప్రేమించడం అంటారు. నా గుండె నాకు తెలియకుండానే సార్వార్ని ప్రేమించింది. అందుకే ఆయన గతం గురించి పట్టించుకోకుండా ఆయన జీవితంలోకి అడుగు వేయాలని ఈ గుండె ఆశపడుతుంది, ఆరాటపడుతుంది. నాది స్వచ్ఛమైన ప్రేమ. నీది అసలైన లో క్లాస్ మెంటాలిటీ. అందుకే బంగారం లాంటి మొగుడిని వదిలేసి పప్పుల వెంట క్లబ్బుల వెంట తిరుగుతున్నావు. ఏం కూసావే? అమ్మా, నా చెల్లెలు నా దృష్టిలో ఎప్పటికీ పసిపిల్లే. దానికి గుండె మార్పిడి జరిగిన దగ్గర నుంచి నా చెల్లిని అన్నలా కాదు, నాన్నలా, కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాను. జీవితాంతం ఎప్పటికీ నా చెల్లికి నేను పక్కనే ఉంటాను. ప్రతి క్షణం పసిపాపలా చూసుకుంటాను. నొక్కదానివి వచ్చావంటే అక్కేది? అన్నయ్య, మారవా నువ్వు? మన ఊర్లో అంటే సరే, కానీ ఇక్కడ కూడా అలాగే చేయాలా? పూర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? తెలీదా? నేనే విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలీదా? అక్క వేసిన పెయింటింగ్స్ ని నువ్వు మన ఊర్లో అమ్ముకునే సరిపోలేదా? ఇక్కడ కూడా అమ్మకానికి పెట్టాలా? అక్క గురించి అందరికీ తెలిసేలా చేయాలా? పిచ్చా నీకు? రాధిక పెయింటింగ్ నేనిక్కడ అమ్మకానికి పెట్టడం ఏంటి? బుద్ధి లేకుండా మాట్లాడుకో. అక్క వేసిన పెయింటింగ్ గుడిలో అక్కడుంది, అందరూ చూస్తున్నారు. పూర్ణ, నువ్వు చెప్పేది నిజమా? అవునన్నయ్య, నా ఫ్రెండ్ చూసి నాకు చెప్తే నేను వెళ్లి చూసొస్తున్నాను. లేదమ్మా, ఆ పెయింటింగ్ గురించి నాకు తెలీదు. నేను అక్కడ పెట్టలేదు. అదేంట్రా భార్గవ, రాధిక వేసిన బొమ్మ నువ్వు కాకపోతే ఇంకెవరు పెట్టుంటారు? పైగా ఇది మన ఊరు కూడా కాదు. మరి మన ఊరు కాని ఊర్లో రాధిక వేసిన బొమ్మని ఎవరు అలా పెట్టుంటారు? అదే అర్థం కావట్లేదమ్మా. పూర్ణ, నువ్వు సరిగ్గానే చూసావా? అది రాధిక వేసిన పెయింటింగేనా? దాని మీద అక్క పెట్టే ఆర్ అనే సైన్ కూడా ఉంది. కావాలంటే చూద్దుకునరా. ఎవరు మీరు? స్వామివారి కళ్యాణానికి వచ్చాం. ఎందుకు ఆ పెయింటింగ్ ని పదే పదే చూస్తున్నారు? ఆ పెయింటింగ్ గురించి మీకు తెలుసా? ఆ పెయింటింగ్ గీసిందెవరో మీకు తెలుసా? అది అంటే మాకు తెలియదండి. పెయింటింగ్ బాగుందని చూస్తున్నాం అంతే. నిజం చెప్పండి. నిజమండి, మేము చెప్పేది నిజం. ఆ పెయింటింగ్ చూస్తూ మీరు మాట్లాడుకోవడం నేను చూశాను. చెప్పండి, ఆ పెయింటింగ్ గురించి మీకు తెలుసా? నిజంగా మాకు తెలియదండి. అయినా మీరెందుకు మమ్మల్ని అడుగుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు మీరెవరు? కానిస్టేబుల్ అక్క. రాధిక, నువ్వేంటి ఇక్కడ? మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. ఆయన మీరేంటక్క ఇక్కడ? కార్తీక్ సార్తో డ్యూటీ పని మీద వచ్చాం. ఓ అవునా, సార్ వారితో వచ్చారా? అవును అన్నయ్య, ఈ అక్క సార్ వారి స్టేషన్ లో పనిచేస్తున్నారు. నమస్తే అండి. రాధిక, ఈయన మీ అన్నయ్య? అవునక్క. అవును, ఏంటి ఏదో విషయం గురించి మాట్లాడుతున్నారు? భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి. దేవుని కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ గుడి ప్రాంగణంలో నిర్దేశించిన ప్రదేశంలో ఒక ముగ్గు వేసి అందులోనే గణపతిని పెట్టి పూజ చేసి ఆ తరువాత వల్లీ దేవసేన సమేతస్య శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తరించవలసిందిగా, తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్లవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మేడం, మీరు అడిగినవి జాగ్రత్త మేడం. ఇవి చాలా ప్రమాదకరమైన పువ్వులు. మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్క నిమిషం మించి వాసన చూసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇదిగోండి. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం, జాగ్రత్త మేడం. రాధిక, బోన్లో కుందలు పిల్లల భలే దొరికావే. నా చేతికి మట్టి అంటుకోకుండా
నీ కథ ఫినిష్ చేసేలా నాకు భలే ఛాన్స్ ఇచ్చావు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది ఇదే ఊర్లో కాబట్టి ఈ పెయింటింగ్ గురించి ఖచ్చితంగా ఎవరో ఒకరికి తెలిసే అవకాశం ఉంది. కానీ ఈ పెయింటింగ్ని చూసి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వట్లేదేంటి? అమ్మా విశాలాక్షమ్మ తల్లి, ఆ అమ్మాయి ఆచూకీ కోసం గూడంతా వెతికి వెతికి అలసిపోయాను. ఆ అమ్మాయిని కాపాడకుండానే ఓడిపోతానేమో అని భయం వేస్తుంది. అమ్మా, ఒకవేళ ఆ అమ్మాయికి ఏమైనా ప్రాణహాని జరిగితే తెలిసి కూడా కాపాడలేకపోయాననే బాధ ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉంటుందమ్మా. ఇక నీ మీదే భారం తల్లి. ఆ అమ్మాయిని కాపాడడానికి నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు. కళ్ళు తెరవండి. ఏమండి కళ్ళు తెరవండి. రాధే, రాధిక. అమ్మా రాధిక. అమ్మా రాధిక, ఏమైందమ్మా? ఈ పూలు తీసేయండి, తీసేయండి. ఏమండి నీళ్ళు ఇవ్వండి త్వరగా. అక్క ఏమండి కళ్ళు తెరవండి. లేవండి, కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. ఎవ్వరికి డౌట్ రాకుండా మొత్తానికి ఇలా ప్లాన్ చేసావన్నమాట. కాంచనవల్లి, ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడడం కాదు ధర్మావతి, నీ తెలివితేటల్ని పొగుడుతున్నాను. అర్జునుడికి కూడా అర్థం కాని పద్మవ్యూహాన్ని సృష్టించినట్టు అసలు ఎవ్వరికీ డౌట్ రాకుండా, అసలు అలాంటి అవకాశమే లేకుండా ఇక్కడికొచ్చి భలే స్కెచ్ వేశావు. పిచ్చా నీకేమైనా? అసలేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? నా మాటలే కాదు ధర్మావతి, చాప కింద నీరు లాంటి నీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కూడా అర్థమవుతున్నాయి. అంతర్వేదిలో అయితే నువ్వు నీ కొడుకు పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాల్ని నేను అడ్డుకుంటున్నానని, అడ్డుపడుతున్నానని తెలివిగా దుకాణాన్ని ఇక్కడకు మార్చావా? కాంచనా,
బుద్ధి లేకుండా మాట్లాడుకో. ప్రతి విషయాన్ని అపార్థం చేసుకుని ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకోవడం తప్ప ఆలోచించి అర్థం చేసుకోవడం తెలీదా నీకు? ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపిస్తే నా కొడుకు జీవితంలో ఏవైనా దోషాలు ఆటంకాలుంటే తొలగిపోతాయని చెప్పారు. అందుకే నా కొడుకు చేతుల మీదుగా కళ్యాణం జరిపించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అది తెలియకుండా తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఏంటి ఏమన్నావు? కేవలం స్వామివారి కళ్యాణం జరిపించడం కోసం మాత్రమే నీ కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చావా? చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావే? అర్థం కాలేదా? అర్థం కాక కాదు, నీ తెలివైన అబద్ధాల్ని మళ్ళీ విందామని. కాంచనవల్లి, మాట జారి మర్యాద పోగొట్టుకోకు. అందమైన అబద్ధాలేంటి? కాక మరేంటి? నీ కొడుకుతో స్వామివారి కళ్యాణాన్ని జరిపించాలనుకుంటున్నావా? అప్పుడు మీ కుటుంబం మాత్రమే రావాలి. మరి వీళ్ళనందరినీ ఎందుకు తీసుకొచ్చావు? నీ కొడుకు మాత్రమే స్వామివారి కళ్యాణంలో పాల్గొనేటట్టయితే మీ అబ్బాయి ఎదురుగా రాధిక ఎందుకు కూర్చొనుంది? వాళ్ళు కూడా స్వామివారి కళ్యాణం కోసమే వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు వాళ్ళని ఇక్కడ చూసేంత వరకు మాకు తెలీదు. వద్దు, మీ మూడు పెళ్లాలిద్దరూ కలిసి కట్టుకథలు చెప్పొద్దు. మీ అబద్ధాల్ని మాయమాటల్ని నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. కార్తిక్కి రాధికకి పెళ్లి చెయ్యాలని చాలా తెలివిగా ప్లాన్ చేశారు. అందుకే గుళ్ళో స్వామివారి కళ్యాణోత్సవం అనే సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని మీ కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. పూజారి గారు, నా భార్య ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నా గుండెలో ఇంకా సజీవంగా బతికే ఉంది. నా భార్య ఫోటోని పక్కన పెట్టుకుని ఎలా ఉన్నారో, అసలు బ్రతికి ఈ లోకంలో ఉన్నారో లేదో కూడా తెలీదు. అయినా సరే ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టుకుని పూజలు యాగాలు జరిపించలేదా?
ఏం జరుగుతుంది అసలు? నాకు ఈ అమ్మాయి కనపడ్డం ఏంటి? ఎవరో చనిపోయిన వాళ్ళ ప్లేస్లో ఈ అమ్మాయి కనపడ్డం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? విశాలక్షమ్మ తల్లి నాకేం చెప్పాలనుకుంటుంది? ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒక ప్రశ్నకి సమాధానం దొరికిందనుకునే లోపే మరో ప్రశ్న ఎదురవుతుంది. ఒక సమస్య పరిష్కరించాలనుకునే లోపే మరో సమస్య సిద్ధంగా ఉంటుంది. ఒక చిక్కుముడి విడిపోగానే ఇంకో చిక్కుముడి పడుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ విషపు పూల ప్రమాదం నుంచి ఆ అమ్మాయిని కాపాడాను. ఇక ఆ కారు ప్రమాదం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటే కార్తీక్ సార్ భార్య స్థానంలో ఆ రాధిక కనిపించడం ఏంటి? అలా కనిపించడం వెనుకున్న అర్థం పరమార్థం ఏంటి? అమ్మా విశాలాక్షమ్మ తల్లి, నీ లీలేంటో నాకు అర్థం కావడం లేదు. ఆ కార్తీక్ సార్ పక్కన రాధికని ఎందుకు కనిపించేలా చేశావు? దీని ద్వారా నువ్వు నాకేం సంకేతం ఇస్తున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు తల్లి. ఈ బొమ్మలు గీసేది ఇప్పటి వరకు ఇక్కడే ఉండేది కదా, ఇంతలోనే ఎక్కడికి మాయమైంది? ఫోన్ చేసిన అమ్మాయి కూడా లేదు. అసలే తనకి నా మీద డౌట్ ఉంది. కొంపతీసి ఇద్దరు కలిసి నా మీద ఏమైనా గూడుపుటని చేస్తున్నారా? లాభం లేదు, కనిపెట్టాలి. చెప్పుకుని ఆ బాధని పెంచడం తప్ప ప్రయోజనం ఏముండదు. సరే, నువ్వేం చెప్పొద్దు, నేనే నీకు చెప్తాను. మీరు నాకు చెప్తారా? ఏం చెప్తారు? ఏ విషయం గురించి చెప్తారు? నీ గుండె చాటున దాగున్న ఈ దుఃఖానికి, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు. నీ గతం, నీకు చెప్పాల్సిన కొన్ని నిజాలు, కొత్త భవిష్యత్తు కోసం నువ్వు వేయాల్సిన అడుగులు. మీరు ఏ విషయం గురించి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. గతం తాలూకు నిజాలేంటి? భవిష్యత్తు తాలూకు అడుగులేంటి? ఒక్కసారి నీ గుండెతో నువ్వు మాట్లాడు.
నీ గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకి ముడిపడున్న ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తాయి. అసలు మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారు? ఈమె సడన్ గా వచ్చి రాధికని కాపాడింది. గుడిలో రాధిక చుట్టూ తిరుగుతోంది. అసలు ఈమెవరు? వీళ్ళిద్దరికి ఏంటి రిలేషన్? జనవరి 16, 2019 సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నీకు గుర్తుందా? అది జరగదు. వద్దు. నేను సార్ వారి జీవితంలోకి వెళ్ళలేను. నేను సార్ వారి జీవితంలోకి వెళ్ళలేను. 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 రాధికా, 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 రాధికా. అక్కడ కళ్ళు తిరిగి పడి ఎందుకంటే నా కారణంగానే అతను భార్యని కోల్పోయి ఆవిడ జ్ఞాపకాలతో పిచ్చివాడైపోయాడు కాబట్టి. ఎందుకంటే నా కారణంగానే ఆయన గుండెల నిండా దుఃఖం ఉంది కాబట్టి. ఆయన జీవితం అంతా కన్నీళ్లమయమైంది కాబట్టి. రాధి, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అన్నయ్య, నాకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అనేది అనవసరం. ఇప్పుడు ఈ ఘోరాన్ని గుర్తు చేసుకుని తట్టుకునే శక్తి నాకు లేదు. మాట్లాడే ఓపిక అంతకన్నా లేదు. ఇప్పుడు నా ముందున్నది నేను చేయాల్సింది ఒక్కటే. నా కారణంగా సార్ వారికి జరిగిన నష్టానికి నేనే పరిష్కారం అవ్వాలి. నా కారణంగా చీకటైన జీవితాన్ని నేనే వెలుగులోకి తీసుకురావాలి. అంటే ఏం చేయాలన్నది నీ ఆలోచన? సార్ వారి జీవితంలోకి వెళ్తాను. అందుకు ఆయన్ని ఏదొక విధంగా ఒప్పిస్తాను. చంపేస్తాను. చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. నువ్వు ఆ కార్తీక్ కృష్ణ కాదు, అసలు ఆ పోలీస్ అనే వ్యక్తినే
పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అతన్ని మర్చిపోమ్మని, నేను చూసిన సంబంధం చేసుకోమని నీకు చెప్పాను కదా. కానీ నా మాట వినకుండా, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోకుండా అతని జీవితంలోకి వెళ్తాను, అతనితోనే జీవితాంతం ఉంటాను అని బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? అన్నయ్య, దయచేసి నన్ను, నా బాధని అర్థం చేసుకో. నా కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి. నా కారణంగా సార్ వారి జీవితం నాశనం అయిపోయింది. ఇప్పటికే నేను పశ్చాత్తాపంతో చచ్చిపోతున్నాను. ఇక నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మేము చచ్చాక కూడా మా శవాలు చూడ్డానికి కూడా రాకు. రాధికలా ఉంది, చేతిలో బ్యాగు. ఎక్కడికి వెళ్తుంది? సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన వింత ఖైదు. నేను మీకోసం ఇంట్లోంచి వచ్చేసాను. ఆ దేవుడు మిమ్మల్ని నా కోసమే పంపించినట్టున్నాడు. పడిపోకుండా నన్ను కాపాడమని చెప్పినట్టున్నాడు. సార్ వారు రాధిక, రాధిక ప్లీజ్, ఏమైంది? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? చేతుల బ్యాగ్ ఏంటి? మీ విషయంలో నాకు మా ఇంట్లో వాళ్ళతో గొడవ జరిగింది. ఏం చెప్తున్నావు నువ్వు? నా విషయంలో గొడవ జరగటం ఏంటి? అవును, మీ గురించి గొడవ. అతనే కావాలనుకుంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో. అందుకే మీకోసం ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. రాధిక, పిచ్చా నీకేమైనా? నా గురించి, నా లైఫ్ గురించి నీ క్లియర్ గా చెప్పాను. అయినా బుద్ధి లేకుండా గొడవ పట్టడం ఏంటి? ఇంట్లోంచి బయటకు వచ్చేయడం ఏంటి? ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? ప్రేముంది సార్ వారు. మీ మీద చచ్చేంత ప్రేమ ఉంది. మీకోసమే బ్రతకాలని, మీతోనే బ్రతకాలని. పల్లవి గారు దూరమైనప్పుడు మీరు ఎంత బాధపడ్డారో, నా విషయంలో కూడా అంతకంటే ఎక్కువ బాధపడతారు. గుర్తుపెట్టుకోండి.
ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తుంది? ఓం మాత్రే నమః. నీ మనసులోని ఆందోళన, నీ కళ్ళలోన భయానికి కారణం ఏంటమ్మా? మా అబ్బాయి కార్తీక్ కృష్ణ. నా కొడుక్కి మంచి చేయడం తప్ప హాని చేయడం తెలియదు. వాణ్ణి బాధ పెట్టిన వాళ్ళని కూడా బాగుండాలనే కోరుకుంటాడు తప్ప తిరిగి వాళ్ళు బాధపడాలని కోరుకోడు. అలాంటి వాడితో దేవుడు ఎందుకిలా ఆడుకుంటున్నాడో, వాడి కంట్లో కన్నీళ్లు చూడ్డానికి ఆ దేవుడికి మనసులో వచ్చిందో అర్థం కావడం లేదు స్వామి. ప్రేమించిన అమ్మాయి వాడి జీవితంలోకి రావడం ఆ దేవుడిచ్చిన వరం అనుకున్నాను. మనసులో ఉన్న అమ్మాయితో 100 ఏళ్లు సంతోష జీవితాన్ని ఆయన బహుమతిగా ఇచ్చాడని పొంగిపోయాను. కాని ప్రేమించిన అమ్మాయిని భార్యగా ఇచ్చినట్టే ఇచ్చి దూరం చేశాడు. తట్టుకోలేని దుఃఖాన్ని దగ్గర చేశాడు. ఏంటి ఈ రత్నం ఇంకా ఫోన్ చేయడం లేదేంటి? ఈ 8 రోజుల టైంలో ఒక్కొక్క క్షణం గడిచిపోతుంటే నా కొడుకు భవిష్యత్తు గురించి నేను పెట్టుకున్న ఆశలు, ఈ గుండె ఆయుష్ కరిగిపోతున్నంత భయంగా ఉంది. రత్నం, ఏమైంది? నువ్వు అక్కడికి వెళ్ళావా? మాట్లాడావా? నేనిప్పుడు వెంటనే రాధికతో మాట్లాడడానికి వీలు పడుతుందా? మేడం, రాధిక గారు ఇంట్లో లేరు మేడం. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట మేడం. దాంతో రాధిక గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంట. ఏం మాట్లాడుతున్నావు? రాధిక ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? అవును మేడం, చుట్టుపక్కల వాళ్ళని అడిగితే అదే చెప్పారు. సరే, రాధిక ఎక్కడికి వెళ్ళిందో, ఎవరైనా బంధువులింటికి గాని స్నేహితులింటికి గాని వెళ్ళిందేమో తెలుసుకోవడానికి ట్రై చేయి. అలాగే మేడం, తెలుసుకుంటాను మేడం. రాధిక ఎక్కడికి వెళ్ళుంటుంది? అమ్మా, ఏ విషయం గురించి అంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? టెన్షన్ ఏం లేదు, మామూలుగానే ఉన్నాను. ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా కంగారు పడ్డం చూశాను. అలాంటిదేం లేదు. అయినా నేనెందుకు టెన్షన్ పడతాను?
అసలు టెన్షన్ పడాల్సిన సమస్యలే ఉన్నాయి. సకల, ఈ ఇంట్లో నీకు అస్సలు వాల్యూ లేదు. ఈ ఇంట్లో ఒక వస్తువులా చూస్తున్నారే తప్ప ఈ ఇంటి మనుషులా అస్సలు చూడడం లేదే. ఏంటి పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు? ఇలా ఆవేశపడకుండా ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. మీ అమ్మ ఏదో విషయం గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తోందా? కానీ నువ్వు అడగగానే ఏవీ లేదని మాట దాటేసింది. నిజంగా నువ్వు కూతురనే విలువ మీ అమ్మ దగ్గర ఉండుంటే విషయం ఏంటో చెప్పేదిగా. నాకు కూడా చెప్పకుండా దాచేంత సీక్రెట్స్ ఏంటో తెలుసుకుంటాను. ఆ సంగతి ఏంటో తేలుస్తాను. ఏంటి మెడలో దండ పడగానే ఏదో వరమల పడినట్టు పొంగిపోతున్నావు, కొలల్లో తేలిపోతున్నావు? కార్తీక్, అసలు దీన్ని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఇది మన ఇంట్లో అడుగు పెట్టడాన్ని నేను సహించలేకపోతున్నాను. పైగా నువ్వు చేతుల్లో ఎత్తుకొని రావడం, మళ్ళీ నువ్వు దీన్ని ఇంటికి తీసుకొచ్చావంటే అసలు మీ మధ్య ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. కొంచెం అవకాశం ఇస్తావా? ఎందుకు ఏదేదో ఊహించుకుని మాట్లాడతావు? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరం లేదు. అసలు ఇది ఇక్కడ కనబడాల్సిన అవసరం కూడా లేదు. పంపించేయి, ఫస్ట్ దీన్ని ఇక్కడ నుంచి పంపించేయి. సకల, ఏంటి నువ్వు చేస్తోంది? ఏమైందో, కార్తీక్ ఎందుకలా ఉన్నాడో అడగకుండా తెలుసుకోకుండా పంపించేడువేంటి? అర్థం పర్థం లేకుండా. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కాసేపు మాట్లాడుకో. కార్తీక్, ఏమైంది నాన్న? ఎందుకు రాధిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి? తనెప్పుడూ గలగలా మాట్లాడేస్తుంటే చాలా ధైర్యం ఉందనుకున్నాను. కానీ చనిపోవాలనుకునేంత పిరికిదని అనుకోలేదు. కార్తీక్, ఏమంటున్నావు నువ్వు? రాధిక చనిపోవడం ఏంటి? ఇంట్లో ఏదో గొడవైందని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇంకా మొదలు కాని జీవితం నీది. ఒక జీవితాన్ని, కొత్త ప్రపంచాన్ని నువ్వు చూడాలి. ఇంకెప్పుడు ఇలాంటి అర్థం పర్థం లేని ఆలోచనలు నువ్వు చెయ్యకు. అర్థమైందా? రా, జాగ్రత్త. నేనేంటి ప్రేమలో పడ్డవేంటి అని ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నాను. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. అలాంటి నేను మీకోసం ఇంట్లోంచి బయటకొచ్చేశాను. జీవితంలో ఎంత పెద్ద కష్టాన్నైనా లైట్ గా తీసుకునే నేను మీకోసం చనిపోవాలనుకున్నాను. ఇదంతా నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా గుండె నాతో చేయిస్తుంది. నా గుండెకు మీకు ఉన్న అనుబంధం ఏంటో మీరు దూరంగా వెళ్లిపోమని అసహ్యించుకుంటున్నా అది మీ చుట్టూ ఎందుకు తిరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ గుండె ముందు ముందు నాతో ఇంకేం చేయిస్తుందో నాకు తెలీదు. కానీ
ప్రతి క్షణం ఒకే ఒక్క మాటని చాలా బలంగా చెబుతుంది. మీ ప్రేమే ఈ గుండెకి ఊపిరి అని, ఆయుష్ అని. రాధే నిన్ననగా ఇంట్లో నుంచి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. నాకెందుకో భయంగా ఉంది భార్గవ. ఎవరో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటుందిలే అమ్మా. కాస్త కోపంగా ఉంది కదా, ఆ కోపం తగ్గగానే సాయంత్రం ఇంటికి వచ్చేస్తుందిలే. నువ్వేం కంగారు పడకు. అక్క ఫ్రెండ్స్ ఇంటికి అస్సలు వెళ్ళదన్నయ్య. ఒకవేళ వెళ్ళినా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది అంతే తప్ప ఇలా ఒక రోజంతా ఉండదు. మేము చచ్చాక కూడా మా శవాలు చూడ్డానికి కూడా రాకో. ఒరే భార్గవ, రాధేని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి పొరపాటు చేసావేమో అనిపిస్తోందిరా. నా చెల్లెల్ని అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినందుకు నాకు బాధగానే ఉందమ్మా. కానీ ఆ కార్తీక్ కృష్ణ ఇంటికి వెళ్ళి మాట్లాడటానికి వీల్లేదని ఎంత చెప్పినా తను వినిపించుకుంటేనే కదా. ఏమండి రండి. ఎవరండి మీరు? నా పేరు